కౌసల్య, నీకేమన్నా మతిపోయిందా? అది మన కన్న బిడ్డ. ఆ గుడ్డిది నా కన్నబిడ్డని నలుగురిలో నేను చెప్పుకోలేను. జీవితాంతం దాన్ని పెంచుకోవడానికి నేను ఒప్పుకోలేను. కౌసల్య, అరవకండి. చిన్నతనంలో ఆడుకునే బొమ్మ విరిగిపోతే అసహ్యంతో విసిరి పారేసేదాన్ని. కట్టుకున్న బట్టలకి మరకలైతే అయిష్టంతో వదిలి పారేసేదాన్ని. చూడండి, నాది అన్నది ఏదైనా సరే అందరిలోనూ గొప్పగా చెప్పుకునేటట్టు ఉండాలి. అంతేగాని నలుగురు నన్ను వేలెత్తి చూపించి నవ్వుకునేటట్టుంటే నేను సహించలేను, భరించలేను. ఐ జస్ట్ కాంట్ టాలరేట్ ఇట్. కౌసల్య, గుడ్డిదానిగా పుట్టడం దాని తప్పు కాదు. లోపం ఉందని బిడ్డల్ని కన్నవాళ్లే కాదనుకుంటే ఈ లోకంలో వాళ్ళకి దిక్కెవరు? ప్లీజ్ నా మాట విని కౌసల్య. నో, ఈ విషయంలో మీ మాటే కాదు, నేనెవరి మాట వినను. చూడండి, అందం ఐశ్వర్యం ఉన్న నేను మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఆ గుడ్డిదానికి ఆయాగా ఉంటూ అవమానాలతో అందరి చేత మాటలు అనిపించుకుంటూ బ్రతకడానికి కాదు. నాకు ఆ బిడ్డ అక్కర్లేదు. ఏ పాపం ఎరుగని ఈ పాపని